Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు మనం ఇండియన్ కిచెన్లో బెండకాయ ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు చేసుకునేలా కాదు, కొంచెం డిఫరెంట్గా. ఈ ఫ్రై ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి భోజనాల్లో పెడుతూ ఉంటారు చూడండి, అలాగా. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఈ శనగపిండిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి కావాల్సినంత సాల్ట్, కొంచెం పసుపు అండ్ ఒక 1/4 స్పూన్ కారం వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. నీట్గా ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీతో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకుందాము. ఇవి నేను కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను, కొంచెం ఆరిపోయేలాగా, అంటే దాన్ని జిగురు పోయేలాగా. దీన్ని ఒక 60 to 70% ఫ్రై చేసుకుందాము. మొత్తం కంప్లీట్గా ఫ్రై చేయకూడదు. 60% ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఒక కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్ అనేది నేను ఫస్ట్ ఎందుకు వేసుకోలేదు అంటే, ఫస్టే మనం ఆనియన్ యాడ్ చేసుకుంటే బెండకాయ అనేది పొడి పొడిలాడుతూ రాదు, ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మనం ఆల్రెడీ ఇందాక శనగపిండిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ రెండు వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఈ బెండకాయని కొంచెం సైడ్కి జరిపేసుకొని మధ్యలో స్పేస్ చేసుకొని మనం ఇందాక ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిది దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. దీన్ని ఈ శనగపిండిది అదంతా బెండకాయలకి పట్టేలాగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకుంటున్నాను. ఇది కొబ్బరి కారం వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకుందాము. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక దీన్ని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్ టచ్గా కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ ఫ్రైని ట్రై చేసి ఈ స్టైల్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.